అందరికీ నమస్కారం అండి. తెలుసుకుందాం ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫీ రీయింబర్స్మెంట్ గురించి క్లియర్గా ఒక అప్డేట్ అయితే చెప్తాను. నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్లో చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేశారు. సో ఆ కామెంట్స్కి తగ్గట్టుగా వాళ్ళకు రిప్లై ఇస్తానని చెప్పి ఈ వీడియోలో మళ్ళీ నేను చేస్తున్నాను. సో కొన్ని డౌట్స్ అయితే వాళ్ళు అడిగారు. లైక్ ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మేము ఉన్నాం, కానీ మాకు ఇంకా ఫీ రీయింబర్స్మెంట్ డబ్బులు అయితే పడలేదు బ్రో అని చెప్పి ఒక అతను అయితే కామెంట్ చేశారు. అండ్ సెకండ్ కామెంట్ వచ్చేసరికి బీసీఏ వాళ్ళకి అమౌంట్ ఇంకా క్రెడిట్ అవ్వలేదు అని చెప్పి ఒక పర్సన్ అయితే కామెంట్ చేశారు. అండ్ థర్డ్ విషయం వచ్చేసరికి మనీ అయితే జ్ఞానభూమి పోర్టల్లో అకౌంట్లో అయితే మనీ డబ్బులు పడలేదు, బట్ జ్ఞానభూమి పోర్టల్లో మాత్రం శాంక్షన్ స్టేజ్ అని చెప్పి చూపిస్తుంది. దాని అర్థం ఏంటి బ్రో అని చెప్పి ఇంకో వ్యక్తి అయితే అడిగారు. అండ్ ఇంకొక వ్యక్తి 23-24 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన 2023 అండ్ 24 అకాడమిక్ ఇయర్ సంబంధించిన అమౌంట్ బ్యాలెన్స్ గురించి అప్డేట్స్ ఉన్నాయి అని చెప్పి అడిగారు. సో ఇంకా రిమైనింగ్ డౌట్స్ అయితే చాలామంది అడిగారు. సో వాళ్ళ గురించి క్లియర్గా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి ఆన్సర్స్ అయితే చెప్తాను. అండ్ వీడియోలో సో వినండి, మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని కోరుకుంటున్నా. ఒకవేళ యూజ్ అయినట్టయితే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ముందు వీడియో చివరి వరకు చూడండి. ఉపయోగపడింది అనుకున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే సో ముందుగా ఇప్పుడే లైక్ చేసేయండి. సో మీకు తెలుసు మన ఛానల్ వీడియోస్ మీ అందరికీ యూజ్ అవుతాయి అని చెప్పి సో ఒక లైక్ అయితే చేయండి. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం. నేను వీడియో చేయలేకపోయాను, సో నా వాయిస్ మాత్రమే ఇస్తున్నా. సో మీ అందరికీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వీడియో ముందుకు వచ్చి మాట్లాడతాను, అంటే నాకు టైం కుదరలేదు. సో ఇప్పుడు విషయానికి వచ్చినట్టయితే ముందుగా ఓసీ వాళ్ళకి డబ్బులు అయితే పడ్డాయి, కానీ చాలామందికి బ్యాలెన్స్ ఉంది అని చెప్పి కమెంట్ అయితే చేశారు. సో వీళ్ళందరికీ కూడా ముందుగా ఫస్ట్ 2024 అండ్ 25 ఈ పాస్వర్డ్ బ్యాచ్ గురించి నేను వీడియోస్ అయితే చేశాను అంతకుముందు. సో వాళ్ళ గురించి చెప్తున్నా. వీళ్ళకు రీసెంట్గా 367 కోట్ల రూపాయలు ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వారికి, అంటే ఆ కేటగిరీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడ్డాయండి. సో ఇవి కాలేజీలోనే పడతాయి, ఇది ఒక క్లారిటీ. అండ్ రెండోది, చాలామందికి ఇంకా డబ్బులు పడలేదు బ్రో అని చెప్పి కమెంట్స్ చేశారు. సో వెయిట్ చేయండి, డబ్బులు అయితే పడతాయి. మేబీ నిధులు అయితే సరిపోలేదని చెప్పి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో నిధులు అయితే సరిపోలేదు, ఇంకా మరికొన్ని ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన మరికొంత డబ్బులు అయితే రిలీజ్ అవుతాయి అని చెప్పి మనకు గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ అప్డేట్ అయితే రాబోతుంది. సో ఇది ఒక క్లారిటీ. సో డబ్బులు పడలేదని చెప్పి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు, డబ్బులు అయితే పడతాయండి. ఇది ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి. అండ్ సెకండ్ విషయం, బీసీఏ వాళ్ళకి డబ్బులు పడలేదు. సో ఇప్పుడు వేకర్ సెక్షన్ కింద ఎవరైతే వచ్చారో వీళ్ళకి మాత్రమే రిలీజ్ చేశారు 367 కోట్ల రూపాయలు. సో ఈ 367 కోట్ల రూపాయల్లో బీసీఏ వాళ్ళకి అని చెప్పి స్పెసిఫిక్గా ఒక కేటగిరీ అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. సో బీసీఏ వాళ్ళకి ఇంకా డబ్బులు పడలేదంటే మేబీ నెక్స్ట్ వీడియోలో డబ్బులు అయితే రిలీజ్ చేయవచ్చు. సో ఇప్పటికైతే ఎవరికైతే పడ్డాయో వాళ్ళకి రెగ్యులర్గా అందరికీ పడినప్పుడు పడ్డాయి. సో బీసీఏ కేటగిరీ అని చెప్పి స్పెసిఫిక్గా అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయలేదు అని చెప్పి నేనైతే ఒక క్లారిటీ ఇస్తున్నా. అండ్ ఓసీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వాళ్ళకి మాత్రమే ఇప్పుడైతే రిలీజ్ చేశారు. సో ఇది ఒక క్లారిటీ. చాలామంది బీసీఏ అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు. సో వాళ్ళ గురించి ఇది. సో కేటగిరీ వైజ్గా అయితే, క్యాస్ట్ వైజ్గా అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో ఓసీ వాళ్ళకి అలా చేశారు. అండ్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీల వాళ్ళకైతే వాళ్ళకి కూడా ఇంకా అమౌంట్ అయితే పడలేదు. అంటే చాలామందికి వేరే అకాడమిక్ ఇయర్కి సంబంధించిన బ్యాలెన్స్ అయితే ఉంది. సో అది నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాం. సో ఇప్పుడు ఇంకొకటి 23-24 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన 3 ఇన్స్టాల్మెంట్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. చాలామంది అసలు ఆ అకాడమిక్ ఇయర్ చాలామంది పాస్ అయ్యారు, చదివారు, పాస్ అయ్యి బయటకు వెళ్ళారు. సో వాళ్ళందరికీ కూడా ఇంకా అమౌంట్ అయితే పడలేదు. ఆ 3 ఇన్స్టాల్మెంట్స్ గురించి ఎలాంటి అప్డేట్ అయితే మన గవర్నమెంట్ నుంచి లేదు బ్రో. సో ఇది ఒక క్లారిటీ అయితే 23-24 గురించి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి. అండ్ అన్ని విషయాలు కవర్ చేసాను అనుకుంటున్నా. ఒకసారి జ్ఞానభూమి పోర్టల్ చెక్ చేయండి, అక్కడ శాంక్షన్ అని చూపిస్తుంది స్టేటస్. శాంక్షన్ అంటే మనీ పడ్డాయి, అంటే మనీ పడలేదు, ఇంకా మనీ మీకు శాంక్షన్ అయ్యాయి, అంటే మీ అకౌంట్ అనేది, మీ డేటా అనేది డేటాబేస్ ఉన్నట్టు. సో శాంక్షన్ లిస్ట్లో సో ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే పడితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ఎవరైతే శాంక్షన్ అని జ్ఞానభూమి పోర్టల్లో చూపిస్తుంది అని చెప్పి అన్నారో, సో అమౌంట్ శాంక్షన్ అంటే అర్థం అదే అనమాట. అబౌట్ టు రిలీజ్ మనీ అండి. సో వాళ్ళ అమౌంట్ రిలీజ్ చేశారు. సో మీ అకౌంట్లో పడడానికి మధ్యలో ప్రాసెసింగ్ అయితే ఉంది. సో ఇది క్లారిటీ. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో యూజ్ అయితే ఒక లైక్ చేయండి. సో అక్కడ లైక్ చేసిన తర్వాత హైప్ అనే సింబల్ ఉంటుంది. సో హైప్ కూడా కొట్టండి.
సో మన వీడియో మరి కొంతమందికి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.